ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూస్తున్నాగా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఒక విషయాలు ముందుకు వస్తున్నాయి. ఆ వీడియో నేను మొత్తం వినలేను, కానీ కేఆర్ టీవీ ఆయన జర్నలిస్టుకు ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసి అలా బాధలు ఏమని చెప్తున్నాడో మనం ఆటో డ్రైవర్స్ అనగానే తమిళ చూడగానే వీడియో ముందలు పెట్టుకొని ఇప్పుడు ఆటో డ్రైవర్స్ పైన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఈ వీడియో గురించి కూడా దీని గురించి కూడా మనం మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో మొదలు పెట్టుకోవడం అనేది జరిగింది. వీడియో చేద్దామనేసి ఇప్పుడు డిసైడ్ చేసుకొని మీ ముందుకు వచ్చినాను. నేను ఏంటంటే మనం ఇప్పుడు వీడియో ఒకసారి ఫుల్గా విందాము. తీన్మార్ మల్లన్న గురించి ఏదేదో మాట్లాడుతున్నారని తెలియదు. ఏమని ఉంది అంటే తమిళ్ ఇక్కడ చూడండి బ్రదర్, తమిళ్ ఆటో డ్రైవర్ ఓకే, ఏమన్నా అంటే ఆటో డ్రైవరు మల్లన్నకు చులకన్న అనేసి ఉన్నదన్న. ఇక్కడ చూడండి, బాగా క్లియర్ చూడండి తమిళ్. ఈ తమిళ్ పెట్టిండ్రు. మనం దీనిపైననే ఇప్పుడు మీ ముందరనే నేను ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు అసలు చూడలేని వీడియోను ఇప్పుడే ఆన్ చేస్తున్నా. ఆన్ చేసి మరి నేను చూస్తున్నాను. వీడియో మొత్తం మేము చూపించొద్దు కాబట్టి ఆడియో వినండి. ఆ ఆడియోనే ఉన్నది కాబట్టి ఆడియో వినండి. అన్న, నేను నాగర్ కర్నూలు, నాది చింత శివకుమార్ నా పేరు, ఆటో కార్మికుని. ఓకే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా బతుకులు పోషించుకోవడానికే సతమతం అవుతున్నాం. క్రమంలో ఓకే, మేము ఆటోలు నడుపుకుంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు అన్న నేను దీనికి ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే బతుకులు ఆగమవుతున్నాయి అని చెప్తున్నారు. వాస్తవమే, నిజంగానే చెప్తున్నాను. కాంగ్రెస్ వచ్చినాక చాలామందికి ఉపాధి కోల్పోయారు. ఈ 2 నెలలను చాలామందికి ఉపాధి కోల్పోయినారు. బట్ మనము కూడా ప్రభుత్వానికి ఒక కొంత టైం ఇవ్వాలి. కొంత టైం ఇచ్చి మనం దాన్ని ఏముంటుంది అనేసి మాట్లాడాలి. సరే, నువ్వు ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బతుకులు ఆగమైనాయి అన్న అని చెప్తున్నావు. కరెక్టే. చూద్దామన్నా. 1200 తెచ్చుకొని మా కుటుంబాలు పోషించుకునే కరెక్ట్ అన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతున్న మహిళలకు ఫ్రీ అన్నసరికి మా బతుకులు రోడ్ల మీద పడి ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి. ఫైనాన్సులు కట్టుకోలేక టాటేసి అన్నది. ఒక టాటేసి ఫైనాన్స్ వచ్చేసి రోజుకి నెలకి వచ్చి 15,000 ఇస్తుంటది. 3 నెలలు. అన్న ఏమంటుండంటే ఇప్పుడు మనము నెలకు వచ్చేసి కల్లా 15,000 అమౌంట్ కట్టుకోవాలంట. 15,000 కట్టుకోవాలంట నెలకు కిస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మొత్తం ఆటో డ్రైవర్లు అయ్యి బతుకులు ఘోరమైనంట. ఈ మహాలక్ష్మి అనే స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ పెట్టడము వలన వీళ్ళకు ఘోరమైంది అనేసి అన్న అనే విషయం ఉంది ఇందులో. అన్న నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ముందు మీకు తెలియదా? ఆటో డ్రైవర్లకు తెలియదా? ఫ్రీ బస్ ఉన్నదని మేనిఫెస్టోలో పెట్టినరు అని తెలియదా? మరి మీరు ఓటేసి మీరు ఎంతమంది మార్పు రావాలి అనేసి ఆటో డ్రైవర్లు కాదు, యావత్ ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు మీరే ఎన్నుకొని ప్రభుత్వాన్ని మీరే విమర్శించడం ఎంతవరకు న్యాయం? ఆ రోజు కొంతమంది చాలా పదే చెప్పారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా వెనుకకి వెళ్తుంది అనేసి. అన్న, నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే చూడండి, మళ్ళీ 10 ఏళ్ళ వెనుకకి వెళ్ళొచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, నేను కూడా పరిగి నియోజకవర్గము రామ్మోహన్ రెడ్డి వస్తే నేవీ రాడర్ పోతాయని పదే ఇంటర్వ్యూస్ చేసి చెప్పినాయి. ఓకే, ఈ మల్లన్న గారి గురించి మాట్లాడాలంటే మరీ చెత్త కొడుకుడు తెలుసా? మల్లన్న గారి గురించి చూద్దాం. మనం మల్లన్న గురించి ఏం చెప్తాడు. నేను మల్లన్న గురించి అనే వీడియో తీసుకున్నా, ఎవరి గురించి అని కాదు, నేను మల్లన్న గురించి అనే వీడియో చూసుకున్నాను.
ఇద్దరు రూమ్ లో కిరాయిలు కట్టుకోలేక పిల్లలను పోషించుకోలేక సతమతం అవుతా ఉంటే తీన్మార్ మల్లన్న ఆటో డ్రైవర్లే ఎందుకు వస్తున్నారు, క్యాబ్ డ్రైవర్లు ఎందుకు చావట్లేదు అని ఏలన చేసి మాట్లాడుతా ఉన్నాడు. గగ్గలపల్లి, నాగర్కర్నూలు మండలంలో గగ్గలపల్లి నా ఊరు. నా తీన్మార్ మల్లిగానికి కావాల్సింది ఏదో వాడు కాళ్ళ తిరుగుతాడు. వానికి ఆటోలో తిరిగే అవసరం ఏముంటుంది? వాని బతుకులు మీ ఆటో డ్రైవర్ల బతుకులు ఏమైతే ఏముంటుంది? వానికి ఒక్కటే సిద్ధాంతం, ఏం కావాలి, కేసీఆర్ను గద్దె దించాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే వానికి డబ్బులు వస్తాయి అనే మాట తీన్మార్ మల్లయ్యంది. బ్లాక్మెయిలర్ తీన్మార్ మల్లిగాడు, బ్లాక్మెయిలర్. వాస్తవం చెప్తున్నా, తీన్మార్ మల్లిగాడు ఈ న్యూస్ ఛానల్ ముసుగుల్లో డబ్బులు వసూలు చేయడం ఒకటే ఈయనది. సరే, నువ్వు అది ఏదో నీ ఛానళ్ళు అదే నీ వ్యవహారాలు ఉండొచ్చు, కానీ ప్రజలకు చెప్పేది న్యాయంగా చెప్పండి నేను అనేది. అది ఏ పార్టీ దగ్గర అయినా పైసలు తీసుకోండి. అబ్బా, పెద్ద పెద్ద స్టార్స్ లైక్ ఛానల్సే డబ్బులు తీసుకుంటాయి, కానీ మీరు వాళ్ళ తొత్తుగా మారకండి, రాజకీయ నాయకులకు తొత్తుగా మారకండి నేను చెప్తున్నాను. ఒకసారి విందాం. తోటి మిత్రులు మేము పండాల కట్టుడే వాళ్ళం అందరం కలిసి బ్యానర్లు వేసేటోళ్ళం. గులాం ఎండి గులాం చనిపోయిన రోజే ఇంకో అబ్బాయి ఉడకంగా రంజిత కాదు ఏదో పేరుంది, సరే ఇద్దరు చనిపోయారు ఒకటే రోజు డ్రైవర్లు. ఆటో డ్రైవర్లు ఎందుకు చనిపోతురు, క్యాబ్ డ్రైవర్ ఎందుకు చచ్చిపోతున్నారు అని హేళన చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆటో డ్రైవర్ చచ్చింది, క్యాబ్ డ్రైవర్ ఉడక చావాలా అంటే చస్తే ఈయనకు కిరీటం పెడతారా నెత్తిన? కిరీటం పెడతారు మళ్ళా, నాకు వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిరీటం పెడతారు కదా. కేటీఆర్ సార్ గారు మాజీ మంత్రి, ఇప్పుడు మా కష్ట బాధలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? మా ఆటోలో ఎక్కి ఒక్క మాటనా, ఇక్కడ కేటీఆర్ గారు కష్ట బాధలు తెలుసుకునే బాధ్యత ఆయనకి లేదా అని అంటారు. మరి తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఉండ్రి, మరి అప్పుడు తెలుసుకోలేడు కేటీఆర్. మరి అప్పుడు ఏం పరిస్థితి అని పోయి చూడలేడు. ఎలక్షన్ ముందర రాగానే కెమెరాల ముందర కూర్చున్నాడు, వారి పైన కూర్చున్నాడు. ఆటోలో ఈరోజు ఆటో సమస్యలు వచ్చింది. సరే, ఇట్లాంటిది పట్టించుకునేది ముందే ఉండింటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించకుండే. గద్దె దించకుండే టీఆర్ఎస్ పార్టీని గద్దె దించకుండే, అసలు ప్రజలు గద్దె దించకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే మైనస్ టీఆర్ఎస్ పార్టీలో చేసిర్రు. సరే, ఇంకా మేము చూద్దాం, మిగతా చూద్దాం అని అడుగుతా ఉంటే కొడంగల్ సింగర్ నరసింహన్న గారు ఓకే, సింగర్ నరసింహన్న గారు అంటే ఆయన ఒక మాజీ మంత్రి, మా బాధలు అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉండదా? మా ఆటోలకి అడిగినంత మాత్రాన్ని హేళన చేయడానికి అవసరమా? అదే సింగర్ నరసింహన్న ఏమన్నా అంటే, వాస్తవం చెప్తున్నా తమ్మి, నువ్వు కాల్ రికార్డింగ్ వీడియో ఇని చెప్తున్నాను. సింగర్ నరసింహన్న విషయంలో, సింగర్ నరసింహన్న గురించి నాకు బాగా తెలుసు. నాకు ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన మనిషి, నాకు ఒక దగ్గర ఒక 7 monthsగా ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ. కానీ నేను పార్టీ పరంగా నేను మాట్లాడాను, ఏది ఉన్నా ప్రజల పరంగా మాట్లాడతాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసి బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందనే మాట్లాడుతున్నా. నేను పార్టీలకు తొత్తు కాదు, అది వ్యక్తిగతంగా పార్టీ ఏ పార్టీకి చేసుకుంటా అని వ్యక్తిగతంగా. ఆయన కూడా నేను అనేది ఏమంటున్నా అంటే, ఈరోజు గుర్తుకొచ్చిర్రా ప్రజలు అనే మాట మాట్లాడుతుండు. సింగర్ నరసింహన్న మాట్లాడే దాంట్లో 100% రైటు. వాస్తవం చెప్తున్నా, సింగర్ నరసింహన్న మాట్లాడే దాంట్లో 100% రైటు. ఎందుకంటే సింగర్ నరసింహన్నతోటి నేను లేదన్న ఒక 5 months అవుతుంది. 5 months ఆయనతోటి రన్ అవుతున్నాను, డైలీ ఫోన్ మాట్లాడడం ఇలాంటివి చూస్తున్నాను. ఆయన వేరే పార్టీ, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు, కానీ ఆయన ఆ కోణాల్లో పార్టీ పరంగా కోణాల్లో చూడాడు. ఆయన చూడకుండా ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి. ఆ రోజు సరే కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు, కానీ నేను అనేది ఏంటంటే ఆయన పట్ల వేరే వ్యక్తిత్వము సింగర్ నరసింహన్నకు. వాస్తవంగా చెప్తున్నా, ఆయన అడిగిన దాంట్లో క్వశ్చన్ కరెక్ట్ ఉన్నది. ఈరోజు మరి బీఆర్ఎస్ ఆ రోజు పట్టించుకుంటే ఈరోజు పరిస్థితి రాదు కదా. అంటే నరసింహన్న అక్కడ ఆటో డ్రైవర్ ఎవరు ఎగతాళి చేయలేడు, కేటీఆర్ ను ఎగతాళి చేసాడు. రెచ్చగొడితే ఆటో డ్రైవర్ ఆటో తీసుకుపోయి ప్రతిభ ముందు కాల్చ వేస్తారు అంటే లక్షలు పెట్టుకొని మేము బండ్లు అన్న టీఆర్ఎస్ రెచ్చగొట్టినంత మాత్రం. ఒక మాట, కొత్త ఆటో తీసుకొచ్చి కాల పెట్టుకున్నాడు వాడు.
సరే ఆయన చూద్దాం మరి ఇంకేం నడుస్తుందో. మరి కేటీఆర్ మరి ఒక ఆటో కొనియలేడు ఎందుకు మరి ఒక మా బతుకులతోనే ఎందుకు అన్న కేటీఆర్ తీసుకొచ్చి కొత్త ఆటో కాలబెట్టారు కదా అక్కడ ఉన్న ఆటో కార్మికుడు. మరి ఆయన పోయి నీ కష్టాలేంటి, ఆయనకు అప్పులేంటి తీర్చలేదండి. మళ్ళీ కేటీఆర్ తీర్చలేడు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ లాభం పొందడానికి చూస్తున్నారు అంతే. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరైనా అని ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోకని నేను మరీ చెప్తున్నాను. ప్రజలు మోసపోతున్నారు. రాజకీయ నాయకులు కాదు మోసపోయేది, ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోకుండా కొత్త వ్యక్తిని, ఒకటి బీఆర్ఎస్ ఒక కాంగ్రెస్ వ్యక్తి ఉంటాడా మనకి? ఇంకా వేరే పార్టీలు ఏవి లేవా మనకు? ఒకటిసారి నోటకేసి చెప్తారు అప్పుడు ఏంది అనేసి. ఇంకా చూద్దాం మనం. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు, ఆయనకు తెలుసు ఎట్లా. ఆయన ఒకసారి ఏమో టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనే రెచ్చిపోతారు అంటాడు, ఒకసారి ఆటో డ్రైవర్లు మంచిగానే ఉన్నారు, ఏం బాధపడతలేరు, అందరు సంతోషంగా ఉంటారు. మా ప్రజాపాలన ఆటో డ్రైవర్లతో చర్చించారు అంటారు మేనిఫెస్టోలు పెట్టే ముందు. అది తెలియదు. మీరు సంతోషంగా ఉన్నారా లేదా బ్రదర్? సంతోషంగా ఉంటే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏం కారణం? ఇప్పటికి 22 మంది చనిపోయారు. ఆ 22 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఏ ఒక్క మంత్రి గాని అసెంబ్లీలో మరి వాళ్ళు చనిపోతా ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఎందుకోసం వస్తున్నారు అని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకు వచ్చి పరామర్శించి ఎవరైనా వాళ్ళ బాధలు తెలుసుకున్నారా ఇంతవరకు? సరే చనిపోతా ఉన్నారు, చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఒక్క ఇంటికన్నా వచ్చి ఎందుకోసం చనిపోయింది నీ భర్త, మీ తండ్రి ఎందుకోసం చనిపోయాడు, ఏ బాధలతో చనిపోయారని ఒక్క కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి రావాలి. కేటీఆర్ వచ్చిండా? కుటుంబాన్ని పరామర్శించారా? సరే కేటీఆర్ వచ్చిండా? ఈ బాధ్యత మేము ఉన్నాము, మీ పిల్లల చదువులకు మేము భరోసా ఇస్తాము, మీ కుటుంబాన్ని ఈ రోజు కాకుండా రేపని ఆదుకుంటామని కేటీఆర్ వచ్చిరా అని అడుగుతున్నారు. రాలేడు. భరోసా వచ్చారా? ఎందుకు మా బతుకులతో ఆటలాడుతా ఉన్నారు? ఆడుతూ ఉన్నది కాక మమ్మల్ని ఎందుకు ఏలన చేస్తా ఉన్నారు? ఈ తాక మాట్లాడుతుంది టీఆర్ఎస్ కేటీఆర్, నువ్వు రెచ్చగొట్టి మా వీడికి కూర్చోబట్టి నువ్వు ఆటో డ్రైవర్లని మాట్లాడుతుంది. సీతాక ఇప్పుడు ఆమె ఉడికి ఒక ఆడ మనిషి ఇతర బట్ట చనిపోతే బాధలు ఎత్త ఉన్నాయి ఉడకంగా ఆడ ఇంటర్వ్యూ చేసి కావాల్సిన మైపాల్ యాదవ్ గారు అంటారు, నువ్వు నిరుద్యోగులు అంటాడు. నిరుద్యోగులు లేరా ఆటో డ్రైవర్లలో? ఉద్యోగాలు రాక నిరుద్యోగులు లేరా ఆటోలో? లక్షల అప్పులు పెట్టి తెచ్చుకొని ఆటోలు కాలు పెట్టుకుని మాకు సరదానా, సరదా కోసం టైం పాస్ చేసుకొని చదవడానికి వెనుకటి కాంగ్రెస్ పాలన మళ్ళీ తీసుకొచ్చారు. వాస్తవం. వెనకటి పాలన ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, వెనకటి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారని ఈ మాట అంతా చెప్తున్నారు. రైతులు రుణమాఫీ చేస్తామన్నారు, ఏదని అడిగితే అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు. కొడంగల్ దగ్గర లైవ్ లో బాలరెడ్డి ఇంకా ఉంది, రైతు బంధు రుణమాఫీ అడిగితే కేసు పెట్టారు. ఈ అక్రమ కేసుల కోసం మా కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నది. రుణం కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి మీరు ఎవరు కోటేశారు? ఓటు ఎవరు వేసారు మీరు? నేను మాత్రం వేయలేదు సార్. నేను కేసీఆర్ జిల్లా ఉపాధ్యక్షుని, పార్టీ చెప్పింది కాంగ్రెస్ కేయాలని, కానీ నేను మాత్రం కాంగ్రెస్ కేయలేదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీకి వేయలే అంటారు. వేయలేదు. నేను సిపిఎం పార్టీలో దాదాపు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. నేను ఇప్పుడు కేపీఆర్ జిల్లా ఉపాధ్యక్షుని కొనసాగుతా ఉన్నా, రవాణా రంగంలో కొనసాగుతా ఉన్నా. కాకపోతే కాంగ్రెస్ పాలనలా ఇంత ముందుకు గతం నాకు తెలుసు సార్, రైతులు పురుగుల మందులు పెరుగన్న లెక్క తిని చనిపోయిన రోజులు లేవా? అవును అవును. కరెంట్ లో మోటార్ల కాడికి తెల్లారు కావాలి కరెంట్ షాట్లతో ఎంతో మంది చనిపోయారు. అవును. ఉరికొయ్యలతో ఉయ్యాల కట్టుకొని ఊగినట్టు ఊగి ఎంతో మంది చనిపోయారు. అవును. నిర్రల పట్టిన భూమి అప్పుడు. అవును. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఉండే అని అంటావు. కొంతవరకు కాకుండా కొంత కాకుండా కొంతవరకు ఇదే పాలన, టీఆర్ఎస్ పాలనే బాగున్నది కొంతవరకు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పరిపాలన నచ్చుతలేదా? నచ్చకం కాదు, ఆత్మహత్యల పాలైంది మళ్ళా. నిరుద్యోగుల పరిస్థితి కూడా ఇదే జరిగింది కదా తమ్మి. అంటే దరఖాస్తులు తీసుకుపోయి బయోటా తీసుకుపోయి రోడ్లనే దింగి బోగర్ కాస్ట్ ఎక్కువైనాయి. మళ్ళా దాంట్లో డీటెయిల్స్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు గృహజ్యోతి అని కరెంటు కోసం అని మళ్ళా ఆధార్ కార్డు, మళ్ళా రేషన్ కార్డు, మళ్ళా ఫోన్ నెంబర్, మళ్ళా బయోడేటాకు వస్తున్నాడు. అది తీసుకుపోయి బ్రిడ్జిల మీద రోడ్ల మీద వాడేసారు. వైన్స్లల్లా కప్పుల బట్టానీళ్ళు పగిలీలు పెట్టడానికే చుట్టడానికి ఏర్పాటు చేసారు. మరి ఇప్పుడు గృహజ్యోతి అని తీసుకు మళ్ళా రేషన్ కార్డు జిరాక్స్ ఆడుతున్నాడు, ఆధార్ కార్డు జిరాక్స్ ఆడుతున్నాడు. మరి ఇవి తీసుకుపోయి తయారు చేయాలి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది బ్రదర్? ఒక ఆటో కార్మికునిగా మాకు ఉపాధి చూపించమంటున్నాం. ఏ రకంగా సార్ మాకు ఇప్పుడు ఉపాధి, మాకు ఇప్పుడు పని కోల్పోయినాం, ఆటో ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు. చిలకపల్లి మండలంలో
చాంటయ్య ఉంటాడు, పుస్తలైన 60 ఏళ్ళు, నలుగురిని పోషించాలి. ఆటో టాటెస్ నడిపి. నగర్ కర్నూలు తుర్కాయన కాజాబాయ్ అని ఉంటాడు, 6 మంది పిల్లలను బతికించాలి ఆటో నడిపి, కిరాయి కట్టుకోవాలి. మాకు ఇప్పుడు ఆర్టిస్ట్ లో కూడా ఖాళీ ఉన్నాయి. సీనియర్లను బట్టి, లైసెన్స్ కెపాసిటీ బట్టి ఆ డ్రైవర్ గానా ఏదన్నా ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, ఏదో ప్రైవేట్ గా ఉపాధి చేసుకోవడానికి, ప్రైవేట్ గా ఏమన్నా లోన్లు అవకాశం చూపించి ఆటోలో బిజినెస్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏమన్నా పెన్షన్ రూపంగా కానీ మాకు ఉపాధి చూపించమంటున్నాం. ఈయన మాకు రోజుకు 1000 నుంచి 1500 సంపాదించుకుంటోళ్ళకు ఎంతవరకు ప్రభుత్వం సాయం చేస్తారు అనుకుంటున్నారు మీరు? చేస్తాను నమ్మకం కూడా లేదు. ఎందుకు లేదంటే ఇప్పటి వరకు 22 మంది చనిపోతే ఒక్క నా కొడుకు మాట్లాడతలేరు కాబట్టి మాకు ఆ నమ్మకమే పోయింది. అట్లా అనొద్దు కానీ అవ్వ నా ఇప్పుడు అట్లా అనొద్దని మీరు అంటారు. ఓకే దానికి ఓకే సారీ. మరి వాళ్ళు రైతు బంధాన్ని అడిగితే చెప్పు తీసుకొని కొడుతా అంటాడా తిరుమల మల్లన్న? అదే కరెక్ట్. తప్పే, ముమ్మాటికి తప్పే మీరు అనేది కూడా. కానీ వాళ్ళు మాట్లాడే కానీ మీరు కూడా అట్లా మాట్లాడద్దు కదా. ఇప్పుడు మా బాధలు ఏంటంటే మా కుటుంబంలోకి వచ్చి ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంట్లో బత్యం ఉందా లేదని చూడమని. నాకు 3 పిల్లలు అన్నా. నాకు రెండో కొడుకు ఆరోగ్యం బాగాలేక సంవత్సరం పాటు నా కొడుకు ఫిడ్స్ కోసం 6 నెలల పాటు డిస్టర్బెన్స్ పనిపోకుండా, తర్వాత నాకు ఆరోగ్యం క్షీణించి తలకు ఆపరేషన్ అయ్యి నిన్న మొన్న సెప్టెంబర్ 4 తారీఖు ఆపరేషన్ నాకే హెడ్కు ఆపరేషన్ అయ్యి కొంతకాలం అట్లా డిస్టర్బ్ అయింది. జగన్ కోలుకొని బయట తీసానంటానికి ఈ టైం అయింది. ఇప్పుడు ఆటో ఉంది కాకపోతే నా ఆరోగ్యం పట్ల నడపలేకపోయినా ఇప్పుడు కోలుకున్నా అనేసరికి తోటలేరా పోతున్నా ఆడోలే మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి. పత్తులేరా పోతున్నా, తోట పని పోతున్నావు, కూలి పని చేస్తున్నా, నేర్చుకుంటాను. ఆడోళ్ళతో పాటు పోయి 350 కూలి పోతుంటే ఆ 350 రూపాయలతో మేము బండి ఫైనాన్స్ కట్టాలి, పిల్లలని పోషించుకోవాలన్నా. నాకు 3 పిల్లలు, చిన్న పిల్లలు. ఒక పాపకు 4 years, ఒక బాబుకు 3 years, ఒక బాబుకు 9 months. నా పిల్లలను ఎట్లా పోషించుకోవాలి? నా భార్య ఉడక బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఒక్కడి చేయాలి. 9 months బాబుని కూడా పనుకోలేదు. నేను ఒక్కరి తోటలేరా పోతున్నా 350 రూపాయలకి. తప్పకుండా బ్రదర్, నేను అంటే ఈ ఇప్పుడు మాట్లాడుతున్న సంభాషణ ఖచ్చితంగా టెలికాస్ట్ అయ్యే విధంగా చేస్తా, ప్రభుత్వానికి చేరవేరేటట్టుగా చేస్తా. మీకు న్యాయం జరిగేటట్టు అయితే మేము సపోర్ట్ చేస్తాం బ్రదర్. అన్న ఇంకొకటన్నా మార్పు అన్నది ఈయన ఈ రిజిస్ట్రేషన్ బండా రిజిస్ట్రేషన్ టీఎస్ టీజీఓ మార్చడం అడిగినాము మేము. మార్పు అదేనా మాకు కావాల్సిన మార్పు? తెలంగాణ తల్లి విగ్రహం మార్చి రేణుకా చౌదరి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడమా మాకు కావాల్సిన మార్పు? ఓకేనా మేము కోరుకున్న మార్పులు? ఆటో డ్రైవర్ల 90% కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఈ మార్పు కోరుకున్నట్టే వచ్చింది కదా, మీ ఆటో కార్మికులు కోరుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. అదే కదా ఇంతకు ముందు చెప్పినా కదా, నేను ఆడియో మొత్తం వినలేను. ఇంతకు ముందు చెప్పినా కదా పండగ చేసుకుంటుంది, వాళ్ళకి ఎంత సరదాగా అవుతుందో. ఈయన మైపాల్ యాదవ్ గారు నిజంగా నిరుదర్ అంటున్నాడు. మరి కాలేజీ గ్రౌండ్ హైకోర్టుకు మార్చాలని అంటుంటే కాలేజీ గ్రౌండ్ లో పిల్లలు ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమైంది మైపాల్ యాదవ్ గారు? ఆ ఉద్యమాలు ఎందుకు పాల్గొనట్లేదు? అవనా ఇప్పుడు స్టూడెంట్స్ పోరాటం చేస్తారు కదా, మన పోరాటం కాడికి ఎందుకు పోవట్లేదు? ముసలి ఒక తాత మీ ఇద్దరు ఇంటర్వ్యూలనే రేవంత్ కొత్త బిచ్చగాడంటానికైనా అంత రోసం వచ్చింది. మరి కొత్త బిచ్చగాడని నేను ఉడకంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త బిచ్చగాడని నేను ఉడకంటున్నా. దానికి ఏమేం చేస్తారు చేయమని మైపాల్ యాదవ్ గారిని 100 సార్లు ఫోన్ చేసిన మైపాల్ యాదవ్ గారికి. నేను ఆటో కార్మికుని వాట్సాప్ మెసేజ్ చేసిన, అన్న కేపీ జిల్లా ఉపాధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడిన టైం ఇవని వాట్సాప్ మెసేజ్ చేసిన. ఆ ఎవిడెన్స్ తో సహా మీకు వాట్సాప్ చేయమంటే ఒక స్క్రీన్ షాట్ మొత్తం పెట్టేస్తా. నేను అవి పెడితే ఆయన ఫోటోలని వీడియో పాట సెట్ చేసి ఆ పాట నాకు వాట్సాప్ పెట్టాడు. నాకు కావాల్సిన ఆ పాటనా ఆయన అది రిప్లై ఆ పాట పెడతాడు. నాకు 100 సార్లు ఫోన్ చేసి ఉంటా. తప్పకుండా బ్రదర్, మీకు న్యాయం జరిగేటట్టయితే మేము చేసే ప్రయత్నం చేస్తాము. ఓకేనా? తప్పకుండా మా ఛానల్ యాజమాన్యం కావచ్చు, మేము కావచ్చు, మీ వెంట అయితే ఉంటాము, నడుస్తాము. అన్న ఇంకొకటి, ఇప్పటి నుంచి ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ ఆటో డ్రైవర్లను హింసపరచని మాట్లాడినా ఎక్కడిక్కడ వాళ్ళ దిష్టి బొమ్మలు కాష్టదానం చేయడమే తప్ప ఇంకో మరో క్షణమే వెనక్కి లేదు. మాకు ఏ సహాయం అందినా ఎంపీ ఎలక్షన్ల వరకు మా ఆటో డ్రైవర్లను గుర్తించాలి. లేదంటే ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్ నామినేషన్ ఎంపీ పదవులకి పోటీ దిగుతారు. ఏ ఒక్క నా కొడుకు కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ముంగల కోసం చెప్పులు తీసుకొని కొడతాం. ఇంకా ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ఎంపీ ఎలక్షన్ల లోపు మాకు న్యాయం జరగకుంటే చెప్పులే మెడలకేస్తాం మా ఇంట్లో ముంగలకి ఏ ఒక్క ఓట్లు కానీ వచ్చినా. ఓకే రైట్, ఇది మరి ఒక ఆటో కార్మికుని ఆవేదన.
తప్పకుండా మీ మీ ఆటో కార్మికుల వెంట ఖచ్చితంగా మా ఛానల్ యాజమాన్యం అయితే మీ వెంట నడుస్తా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్న. చూసినారు కదా, అప్పుడు మార్పు అని కోరిందే ఈ ఆటో కార్మికులు ఏంది, జనాలు లేని ప్రతి ఒక్కరు కోరిరు. మరి ఇప్పుడు మార్పు వచ్చినాక ఎందుకు మీద పడుతున్నారు? కొద్దిగా టైం ఇవ్వండి, కొద్దిగా టైం ఇచ్చి ఏదైనా చేద్దాము. ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయినా తప్పు ఉంటే ఎవరినైనా విమర్శిద్దాము. అక్కడ ఏమన్నంటే కేటీఆర్ విషయం వీనికి వస్తే, కేటీఆర్ వాస్తవంగా గత ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కార్మికుల కష్టాలు చూడలేరు. ఇది వాస్తవం. ఈరోజు నేను పార్టీ వ్యక్తినైనా అని చూస్తున్నా. కార్యకర్తల వీడియో చూడలేరు, ఎప్పుడు పథకాలు అనేవి పోయినారు, కానీ ప్రజలకు ఏం కావాలనేసి వాస్తవంగా చూడలేరు. ఒకటి ప్రాజెక్టుల మీద వీటిపైననే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను ఏమడుగుతున్నా అంటే, ఎప్పుడు కూడా మీది వాని మీద దుమ్మెత్తిపోవడం, వీని మీద దుమ్మెత్తిపోవడం. సరే, మీరు దుమ్మెత్తిపోసారు, అన్నీ అయిపోయినాయి, అధికారంలో కూర్చోర్రు, మరి ప్రజలకు చేయండి, ప్రజలకు పని చేయండి. మీరు ఇప్పటివరకు కూడా పని చేయరు, మళ్ళీ వాడిని కేటీఆర్ని విమర్శిస్తారు, ఇంకెవరినైనా వాళ్ళని విమర్శిస్తుంటారు. కానీ ప్రజల పట్ల ఎప్పుడు మీరు మాట్లాడట్లేరు. నీవు ఇది చేసినావు, కాళేశ్వరంలో ఇంత కుంభకోణం చేసినావు, అంత కుంభకోణం చేసినావు అని మాట్లాడుతారు, కానీ ఏది కూడా మాట్లాడతలేదు. సరే ఫ్రెండ్స్, ఏదైనా నేను ఏమంటున్నా అంటే, ఫ్రెండ్స్ అందరు ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, ఏదైనా కానీ ప్రజల పట్ల ఉండే పార్టీలకే ఓటు వేయండి. ఈరోజు మనకు బీఎస్పీ ఉంది, ఇంకా బీజేపీ ఉన్నది, ఇంకా ఇవన్నీ పార్టీలు ఎక్సెట్రా చాలా పార్టీలు ఉన్నాయి. కొత్త పార్టీని ముందుకు తీసుకొచ్చుకోండి. బీజేపీని అనేది తీసుకొచ్చుకోండి, లేకుంటే ఇంకా వేరే పార్టీలను ముందుకు తీసుకొచ్చుకోండి. అంటే కొత్త వ్యక్తులను వచ్చినప్పుడు మార్పు చెందుతుంది. నీవు ఎవడు తెస్తే టీఆర్ఎస్ అని తెస్తావు, బీఆర్ఎస్ అని తెస్తావు, ఇంతకుముందేమో టీడీపీని తీసుకొస్తారు, కాంగ్రెస్ని తీసుకొస్తుండే. ఇవి రెండే నడుస్తుండే. మూడో వ్యక్తికి ఎవరికైనా అవకాశం ఇచ్చారు, అప్పుడు కూడా టీఆర్ఎస్కి అప్పుడు అవకాశం ఇవ్వలేరు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అవకాశాలు జరగలేదు. కానీ నేను అనేది ఏంటి అంటున్నా అంటే, కొత్త మార్పు కోరండి, కొత్త మార్పు రండి అనేసి నేను చెప్తున్నాను. మార్పు ఏం కావాలి? ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎంపీ ఎలక్షన్లో అయినా కనీసమైన అవగాహన పార్టీకి వేయండి. ఈరోజు మార్నింగు నరేంద్ర మోదీ 300 యూనిట్లు 3 నెలలు ఫ్రీ అంటాను ఇచ్చాడు. ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డికి ఎరక ఇట్లాంటి ఫ్రీ వస్తుందని ఎరకుండి 100 యూనిట్లు ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు. మరి 200 యూనిట్లు ఫ్రీ కదా, 100 యూనిట్లు ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు, 100 యూనిట్లు అక్కడ నుండి ఫ్రీ ఇస్తుంది. ఎక్కడి నుంచి? 3 నెలలకు 3 యూనిట్లు ఫ్రీగా, 300 యూనిట్లు ఫ్రీ కదా, నెలకు 100 యూనిట్లు ఈయన ఫ్రీ ఇస్తాడు, 100 యూనిట్లు సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుంది. వీటిని బాగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రజలు అనేది ఏంటంటే, ప్రజల వైపు ఉండే పార్టీలను చరణ వేసుకొని, నా ఛానల్ కూడా నేను ప్రజల వైపు మాట్లాడతాను. నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడాను, ప్రజల తరపున మాట్లాడుతాను. నా వ్యక్తిగతంగా ఉండేది పార్టీ పరంగా ఉండొచ్చు, కానీ నేను మీడియా ముందుకు వచ్చేటికల్లా నేను ఏ పార్టీని కూడా చూడను. నా ఛానల్ ముందరకు వచ్చేటికల్లా నేను ఏ పార్టీని కూడా చూడను. సొంతంగా ఏ పార్టీ అయితే ప్రజలకు మాట్లాడతారో, ప్రజల గురించి మాట్లాడతారో, నా ఛానల్ అదే మాట్లాడతాను. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకెవరికైనా తెలిసి ఉండకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. జై హింద్, జై భీమ్.